హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్యాడింగ్ అండ్ మార్జిన్ ప్రాపర్టీస్ యొక్క డిఫరెన్సెస్ ఒకసారి చూద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి అండ్ చివరి వరకు చూడండి. ఈ లెసన్ కోసం నేను ఒక HTML ఫైల్ని క్రియేట్ చేశాను అనమాట. దానికి ప్యాడింగ్ వర్సెస్ మార్జిన్ డాట్ HTML అని పేరు ఇచ్చాను. ఇందులో కొంచెం బాయిలర్ ప్లేట్ కూడా క్రియేట్ చేశాను. టైటిల్లో ప్యాడింగ్ వర్సెస్ మార్జిన్ అని ఇచ్చి బాడీలో కూడా ఒక H1లో అదే ఇచ్చాను. అండ్ కింద 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయన్నమాట. అందులో బాక్స్ 1 అండ్ బాక్స్ 2 టెక్స్ట్ ఉంది. అండ్ ఈ పారాగ్రాఫ్స్కి కొంచెం స్టైలింగ్ ఇచ్చాను. హెడ్లో ఫాంట్ సైజ్ 32 పిక్సెల్, బోర్డర్ 10 పిక్సెల్, సాలిడ్ గ్రీన్. కింద ఇక్కడ గోలేవ్ని ప్రెస్ చేసి బ్రౌజర్కి వెళ్దాం. బ్రౌజర్కి వెళ్తే అన్నీ కరెక్ట్గా ఉన్నాయన్నమాట. టైటిల్, హెడింగ్ అండ్ 2 బాక్సులకి బోర్డర్ ఉంది. అండ్ ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేసి ఆ బాక్స్ 1 ఎలిమెంట్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీరు బాక్స్ మోడల్లో కూడా చూసినట్టయితే ఆ బోర్డర్ రింగ్లో అన్ని పక్కల 10 పిక్సెల్ 10 10 10 ఉందన్నమాట. ఓకేనా? ప్యాడింగ్ అంటే ఏంటో తెలుసు కదా మనకి. ఈ బోర్డర్కి టెక్స్ట్కి మధ్యలో ఉన్న స్పేస్ని మనం బోర్డర్ అంటాం అనమాట. మనం లాస్ట్ వీడియోలో కూడా చూసాం. ఇక్కడ ప్యాడింగ్ రింగ్లో ఈ ఎలిమెంట్కి అన్ని సైడ్స్లో డాషెస్ ఉన్నాయన్నమాట. అంటే ఈ ఎలిమెంట్కి ప్యాడింగ్ 0 పిక్సెల్ ఉంది అన్ని సైడ్స్కి. ఇప్పుడు VS కోడ్లోకి వచ్చి ఈ పారాగ్రాఫ్స్ ఎలిమెంట్స్కి నేను ప్యాడింగ్ 40 పిక్సెల్ అని ఇస్తాను. సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్తే ఇప్పుడు మీరు చూసినట్టయితే అన్ని పక్కల ప్యాడింగ్ పెరిగిపోయింది అనమాట. ఈ ఎలిమెంట్ ఒకసారి మళ్ళీ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీరు బాక్స్ మోడల్లో కూడా చూసినట్టయితే ప్యాడింగ్ 40 పిక్సెల్ 40 పిక్సెల్ 40 పిక్సెల్ 40 పిక్సెల్ అన్ని సైడ్స్లో 40 పిక్సెల్ ఉందన్నమాట. అండ్ ఇప్పుడు అన్ని సైడ్స్కి ఒకే ప్యాడింగ్ నాకు వద్దు, ఒక్కొక్క సైడ్కి ఒక్కొక్క ప్యాడింగ్ అమౌంట్ ఇవ్వాలి అంటే ఏం చేయాలంటే VS కోడ్కి వచ్చి ఈ ప్యాడింగ్ని తీసేసి మనం ప్యాడింగ్ టాప్ అనేవాడి టాప్కి ఇచ్చుకోవచ్చు. ప్యాడింగ్ రైట్ అనేవాడి రైట్కి ఇవ్వచ్చు. ప్యాడింగ్ బాటమ్ అనేవాడి బాటానికి ఇవ్వచ్చు. ప్యాడింగ్ లెఫ్ట్కి వాడి లెఫ్ట్కి ఇవ్వచ్చు. అలా వేరే వేరే సైడ్స్కి వేరే వేరే ప్యాడింగ్ అమౌంట్స్ని ఇలా ఇవ్వచ్చు అనమాట. ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ బాటమ్, ప్యాడింగ్ లెఫ్ట్. సేవ్ చేసి ఇప్పుడు బ్రౌజర్కి వెళ్దాం. బ్రౌజర్కి వెళ్తే ఈ ఎలిమెంట్ని మళ్ళీ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు బాక్స్ మోడల్లో చూసినట్టయితే ఆ ప్యాడింగ్ రింగ్లో టాప్లో 10, రైట్లో 20, బాటంలో 30, లెఫ్ట్లో 40. ఓకేనా? ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా వస్తాం అనమాట. క్లాక్ ఎలా వెళ్తుందో అలా వెళ్తాం. 10, 20, 30, 40 దీన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఒకసారి మనం VS కోడ్కి వద్దాం. ఇక్కడ మనం డిఫరెంట్ సైడ్స్ వేరే వేరే సైడ్కి వేరే వేరే ప్యాడింగ్ ఇవ్వటానికి మనం 4 ప్రాపర్టీస్ని వాడాల్సి వచ్చింది అనమాట. ఈ 4 ప్రాపర్టీస్ని వాడాల్సి వచ్చింది. ఇలా 4 ప్రాపర్టీస్ని యూజ్ చేయకుండా ఒక షార్ట్ కట్ని వాడి కూడా మనం డిఫరెంట్ ప్యాడింగ్ అమౌంట్స్ ఇవ్వచ్చు. ఆ షార్ట్ కట్ ఏంటంటే ముందు ఈ మొత్తాన్ని తీసేసి ఇక్కడ ప్యాడింగ్ 30 పిక్సెల్ అనిస్తే ఏమవుతుందో మనకు తెలుసు కదా. అన్ని సైడ్స్లో ఆ 30 పిక్సెల్ అప్లై అవుతుంది. ఓకేనా? కానీ ఇక్కడ మనం ఒక నెంబరే కాకుండా ఈ 30 పిక్సెల్ లాగా 4 డిఫరెంట్ నెంబర్స్ ఇవ్వచ్చు అనమాట. స్పేస్తో డివైడ్ చేసి ఈ 30 పిక్సెల్ తర్వాత ఇంకొక 20 పిక్సెల్, ఇక్కడ 30 పిక్సెల్, 40 పిక్సెల్, అలా 4 నెంబర్స్ దాకా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, 1 ఇవ్వచ్చు. సో ఈ ఒకే నెంబర్ 30 పిక్సెల్ ఇస్తే ఏమవుతుందో మనకు తెలుసు. అన్ని సైడ్స్లో ఈ 30 పిక్సెల్ అప్లై అవుతుంది. అలా 2 నెంబర్స్ ఇస్తే ఏమవుతుంది, 3 నెంబర్స్ ఇస్తే ఏమవుతుంది, 4 నెంబర్స్ ఇస్తే ఏమవుతుంది, ఇలా అన్నీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ 2 నెంబర్స్ ఒకసారి చూద్దాం. ఈ 30 పిక్సెల్ తర్వాత స్పేస్ ఇచ్చి నేను 40 పిక్సెల్ అని ఇస్తాను. ఇలా 2 నెంబర్స్ ఇస్తే ఏమవుతుందంటే ఈ 30 పిక్సెల్ అనేది టాప్ అండ్ బాటంలో అప్లై అవుతుంది. ఈ 40 పిక్సెల్ లెఫ్ట్ రైట్లో అప్లై అవుతుంది. ఓకేనా? మీకు టాప్ బాటంలో ఒకే ప్యాడింగ్ కావాలంటే అండ్ లెఫ్ట్ రైటింగ్లో ఒకే ప్యాడింగ్ కావాలంటే ఇలా 2 నెంబర్స్ని వాడి మీరు తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్దాం. ఈ బాక్స్ 1 ఎలిమెంట్ని ఒకసారి సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే అండ్ మీరు ఇక్కడ ప్యాడింగ్ రింగ్లో చూసినట్టయితే టాప్లో బాటంలో 30 30 ఉంది, లెఫ్ట్ రైట్లో 40 40 ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం బ్రౌజర్కి వెళ్ళి VS కోడ్కి వెళ్ళి ఈ 40 పిక్సెల్ తర్వాత 50 పిక్సెల్ ఇద్దాం. 50 పిక్సెల్ ఇస్తే ఏమవుతుందంటే ఈ 30 పిక్సెల్ అనేది టాప్లో అప్లై అవుతుంది. ఈ 40 పిక్సెల్ అనేది లెఫ్ట్ రైట్లో అప్లై అవుతుంది. ఈ 50 పిక్సెల్ అనేది బాటంలో అప్లై అవుతుంది. ఓకేనా? మీకు టాప్ బాటంలో వేరే వేరే ప్యాడింగ్ అమౌంట్ కావాలి అండ్
లెఫ్ట్ అండ్ రైట్లో ఒక ప్యాడింగ్ అమౌంట్ కావాలి అని అనుకుంటే ఇలా 3 నెంబర్స్ని వాడి మీరు తయారు చేయొచ్చు అనమాట. ఈ 30 పిక్సెల్ టాప్లో, 40 పిక్సెల్ లెఫ్ట్ రైట్లో, 50 పిక్సెల్ బాటంలో సేవ్ చేసి ఇప్పుడు మనం బ్రౌజర్కి వెళ్దాం. బ్రౌజర్కి వెళ్తే ఈ బాక్స్ 1 ఎలిమెంట్ని మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే మీరు ఇక్కడ ప్యాడింగ్లో చూసినట్టయితే టాప్లో 30 ఉంది, బాటంలో 50 ఉంది, అండ్ లెఫ్ట్ రైట్లో 40 పిక్సెల్ ఉందన్నమాట. ఓకేనా? అండ్ మళ్ళీ ఇప్పుడు ఒకసారి బిఎస్ పడుకోద్దాం. 3 నెంబర్లు కాకుండా ఇప్పుడు 4 నెంబర్లను చూద్దాం. 4 నెంబర్లను చూడటానికి స్పేస్ ఇచ్చి 60 పిక్సెల్ అని టైప్ చేస్తాను. ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయన్నమాట. అంటే 4 డిఫరెంట్ సైడ్స్కి మనం అప్లై చేయొచ్చు. ఇక్కడ టాప్లో 30 పిక్సెల్ టాప్ నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత రైట్లో 40 పిక్సెల్, బాటంలో 50 పిక్సెల్ అండ్ లెఫ్ట్లో 60 పిక్సెల్. అలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో అప్లై అవుతుంది అనమాట. ఇందాక చెప్పుకున్నట్టుగా టాప్లో 30, రైట్లో 40, బాటంలో 50 అండ్ లెఫ్ట్లో 60. ఓకేనా? అండ్ సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్దాం. ఈ బాక్స్ 1 ఎలిమెంట్ని ఒకసారి సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే మీరు ఈ ప్యాడింగ్ రింగ్లో చూసినట్టయితే టాప్లో 30, రైట్లో 40, బాటంలో 50, లెఫ్ట్లో 60. ఓకేనా? అది ప్యాడింగ్ గురించి అనమాట. ఇప్పుడు మార్జిన్ గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడికి వచ్చి ఈ ప్యాడింగ్ని తీసేస్తాను. మార్జిన్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఏదైనా 2 ఎలిమెంట్స్ మధ్యలో గ్యాప్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్కి కొంచెం మార్జిన్ ఇస్తాను నేను. మార్జిన్ 50 పిక్సెల్ అని ఇచ్చి సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్దాం. బ్రౌజర్కి వెళ్ళి ఈ బాక్స్ 1 ఎలిమెంట్ని నేను సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూసారు కదా, మార్జిన్ రింగ్లో అన్ని సైడ్స్లో 50 పిక్సెల్ 50 పిక్సెల్ 50 పిక్సెల్ అని ఉందన్నమాట. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం VS కోడ్కి వెళ్ళి ఇలా అన్ని పక్కల 50 పిక్సెలే కాకుండా వేరే వేరే సైడ్స్లో వేరే వేరే అమౌంట్స్ కావాలంటే ఏం చేయాలంటే ఇందాక మనం ప్యాడింగ్కి అయితే ఎలా ఇచ్చామో అలాగే ఇక్కడ కూడా మార్జిన్ టాప్ 20 పిక్సెల్, మార్జిన్ రైట్ 30 పిక్సెల్, మార్జిన్ బాటమ్ 40 పిక్సెల్ అండ్ మార్జిన్ లెఫ్ట్ 50 పిక్సెల్. అలా వేరే వేరే సైడ్స్కి వేరే వేరే మార్జిన్ అమౌంట్స్ ఇలా ఇవ్వచ్చు అనమాట. సేవ్ చేసి ఇప్పుడు బ్రౌజర్కి వెళ్తే ఈ బాక్స్ 1 ఎలిమెంట్ నేను సెలెక్ట్ చేస్తాను. మీరు ఇక్కడ చూసినట్టయితే మార్జిన్ రింగ్లో టాప్లో 20, రైట్లో 30, బాటంలో 40 అండ్ లెఫ్ట్లో 50. క్లాక్ వైజ్ డైరెక్షన్లో గుర్తుపెట్టుకోండి, మళ్ళీ తర్వాత యూజ్ అవుతుంది. 20, 30, 40, 50 అలా వేరే వేరే సైడ్స్కి వేరే వేరే మార్జిన్ అమౌంట్స్ని మనం అప్లై చేసాం అనమాట. అండ్ ఇంతకుముందు ప్యాడింగ్ని ఎలా షార్ట్ కట్లో రాసామో అలాగే మనం మార్జిన్ని కూడా రాయొచ్చు అనమాట. ఇప్పుడు VS కోడ్కి వెళ్ళి ఈ 4 ప్రాపర్టీస్ని తీసేస్తాను. తీసేస్తే ఇక్కడ మార్జిన్ 30 పిక్సెల్ అని ఇస్తే ఏమవుతుందో మనకు తెలుసు కదా, అన్ని సైడ్స్లో 30 పిక్సెల్ మార్జిన్ అప్లై అవుతుంది అనమాట. ఇక్కడ దీనికి స్పేస్ ఇచ్చి 40 పిక్సెల్ అని ఇస్తే టాప్ అండ్ బాటంలో ఈ 30 పిక్సెల్ అప్లై అవుతుంది, లెఫ్ట్ రైట్లో ఈ 40 పిక్సెల్ అప్లై అవుతుంది. ఒకసారి సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్దాం. అండ్ ఈ బాక్స్ 1 ఎలిమెంట్ని ఒకసారి సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే మీరు చూసారు కదా, ఈ మార్జిన్ రింగ్లో టాప్ అండ్ బాటంలో 30 ఉంది అండ్ లెఫ్ట్ రైట్లో 40 పిక్సెల్ ఉంది. ఓకేనా? అండ్ ఇక్కడికి వచ్చి ఆ 40 పిక్సెల్ తర్వాత స్పేస్ ఇచ్చి 50 పిక్సెల్ అని ఇస్తాను. ఇక్కడ ఏమవుతుంది, ఈ టాప్లో 30 పిక్సెల్ అని అప్లై అవుతుంది, లెఫ్ట్ రైట్లో 40 పిక్సెల్ అప్లై అవుతుంది, బాటంలో 50 పిక్సెల్ అప్లై అవుతుంది. సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్ళి ఈ బాక్స్ని మళ్ళీ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే మీరు చూసారు కదా, ఇక్కడ టాప్లో 30 అప్లై అయింది, రైట్ లెఫ్ట్లో 40 అప్లై అయింది, బాటంలో 50 పిక్సెల్ అప్లై అయిపోయింది అనమాట. ఓకేనా? ఇక్కడ నాకు లెఫ్ట్ రైట్ కూడా ఒకే ప్యాడీ ఒకే మార్జిన్ వద్దు, అన్ని సైడ్స్లో వేరే వేరే మార్జిన్ కావాలి అని ఏం చేయాలంటే ఇక్కడ స్పేస్ ఇచ్చి 60 పిక్సెల్ అని ఇస్తాను. ఇక్కడ 60 పిక్సెల్ ఇస్తే మొత్తం 4 నెంబర్లు ఉన్నాయన్నమాట ఫర్ 4 డిఫరెంట్ సైడ్స్. టాప్లో 30 అప్లై అవుతుంది, రైట్లో 40 అప్లై అవుతుంది, బాటంలో 50 అప్లై అవుతుంది, లెఫ్ట్లో 60 అప్లై అవుతుంది. ఆ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ మార్జిన్స్ అప్లై అవుతాయి అన్నమాట. ఇప్పుడు సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్ళి ఈ బాక్స్ని మళ్ళీ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే మీరు ఇక్కడ చూసారు కదా, టాప్లో 30, రైట్లో 40, బాటంలో 50
అండ్ లెఫ్ట్లో 60. ఆ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మార్జిన్స్ అప్లై అయిపోయినాయి అనమాట. ఓకేనా, మార్జిన్ని ఇలా షార్ట్ కట్లో రాస్తాం. సో ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్యాడింగ్ అంటే కంటెంట్కి అండ్ బార్డర్కి మధ్యలో స్పేస్ ఇవ్వడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. ఈ కంటెంట్కి ఈ బార్డర్కి మధ్యలో స్పేస్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. మార్జిన్నే ఈ 2 ఎలిమెంట్స్ మధ్యలో స్పేస్ ఇవ్వటానికి మనం ఉపయోగిస్తాం అనమాట. ఓకేనా, సో ఆ 2 గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని ఇంతటితో ఆపేద్దాం. తర్వాత వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.